న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖ అంగనంపూడి టోల్ ప్లాజా దగ్గర రవాణా శాఖ తనిఖీలు నిర్వహించింది. 25 ప్రైవేట్ బస్సులు తనిఖీ చేయగా 3 బస్సులపై కేసు నమోదు చేశారు. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఇది ప్రతి బస్ లోనూ డిస్ప్లే చేయాలి. ఫర్ ఎనీ క్వెరీస్ ఎవరన్నా ఎక్సెస్ ఫైస్ కలెక్ట్ చేసినా లేదంటే ఆ బస్సు డ్రైవర్ నెగ్లిజెన్స్ గా డ్రైవింగ్ చేసినా ఎనీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగినా ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి. ఈ మెసేజ్ అందరికీ అండి. లాస్ట్ వీక్ బస్సు యాజమాన్యం అందరితోనూ మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. అందరికి మెసేజ్ పాస్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే ఎక్సెస్ ఫైస్ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఎక్సెస్ ఫైస్ ఎవ్వరూ కలెక్ట్ చేయకూడదు. సో ఎవరైతే ఎక్సెస్ ఫైస్ కలెక్ట్ చేశారో వాళ్ళకైతే మేము కేసెస్ అయితే రాస్తున్నామండి. నో ప్రాపర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండి. సంక్రాంతి పండుగ అయిన తర్వాత కూడా ఒక 4 రోజులు అయితే ఇంకా కంటిన్యూ చేస్తామండి. 20th వరకు మనకి స్పెషల్ డ్రైవ్స్ అనేది ఉన్నాయండి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 3 బస్సులపై కేసులు నమోదు చేసింది రవాణా శాఖ. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కేసులు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు తనిఖీలు చేస్తున్నారు రవాణా శాఖ అధికారులు. 10 రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. విశాఖ అంగనంపూడి టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ చెకింగ్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో 3 బస్సులు నిబంధనలు పాటించినటువంటి 3 బస్సులపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, గాజువాక్ లో అగనంపూడి టోల్ గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. ఈ సంక్రాంతి నేపథ్యంలో అధిక ధరలకు టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పాటు ఈ ఎక్కువ మంది ప్రయాణికులు వెళుతూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి సంబంధించి ఆ బస్సుల యొక్క ఫిట్నెస్ తో పాటు ఇతర డ్రైవర్లకు సంబంధించి అయితేనేమి కానీ బస్సుకు సంబంధించిన పత్రాలు కానీ వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 25 బస్సుల్ని తనిఖీలు చేయడంతో దాదాపుగా 3 బస్సులు నిబంధనలకు ఉల్లంఘన ఉన్నట్లు గుర్తించి వాటి మీద అయితే కేసులు నమోదు చేశారు. ఈ 3 రోజుల పాటు కూడా యథావిధిగా తనిఖీలు అనేవి నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఎవరైనా కానీ ప్రైవేటు బస్సులు అధిక ధరలకు గనక వసూలు చేసినట్లయితే గనక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఏదైతే నామినల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆ ధరలు మాత్రమే నిర్ణయించాలి. అంతేకాకుండా బస్సుకు సంబంధించి అన్ని విధాల ఫిట్నెస్ అనేది ఉండాలి. ఏ మాత్రం కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సంక్రాంతికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ శాతం ఇటు ఆర్టీసీ అయితేనేమి కానీ రైలు కానీ ఫుల్ అయిన నేపథ్యంలో దాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలకు వసూలుకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి వెళ్లాలంటే కూడా టికెట్ ధరలు హైక్ ఉంటున్నాయి. వాటిలన్నిటిని కూడా అరికట్టేందుకు రవాణా శాఖ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు బస్సులు కనుక నడిపినట్లయితే కనుక ఇటు టికెట్లకు సంబంధించి అయితేనేమి కానీ బస్సుల ఫిట్నెస్ కి సంబంధించి అయితేనేమి కానీ డ్రైవర్లు ఏదైతే అధిక దూరం వెళ్లాలంటే కనీసం 2 డ్రైవర్లు అనేవి ఉండాలి. కానీ వీళ్ళు ఒక డ్రైవర్లు మాత్రమే నడిపించేస్తూ ఉంటారు. సో అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా తనిఖీలు అనేవి నిర్వహించారు. ఉదయం నుంచి కూడా దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి కూడా తనిఖీలు అనేవి నిర్వహించారు. ఈ నిర్వహించిన నేపథ్యంలో 3 బస్సుల మీద అయితే కేసులు నమోదు చేశారు. ఈ పండగ సందర్భంకి సంబంధించి ఈ రాబోయే 3 రోజుల పాటు కూడా ఈ తనిఖీలు అనేవి నిర్వహిస్తాము అని అధికారులు అయితే చెప్పారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వారు నడిపే వాళ్ళు ప్రయాణికులు దోచుకోవాలి అనే నాడు ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలంటూ కూడా రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడే అంటే నగర వ్యాప్తంగా ట్రావెల్స్ బస్సులు అన్ని కూడా వెళ్తూ ఉంటాయి. ఈ నగరం నుంచి ఇటు గాజువాక క్రాస్ చేసి వెళ్తూ ఉంటాయి కాబట్టి గాజువాక అగనంపూడి టోల్ గేట్ ప్రాంతంలో ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ జడ్జ్.